భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి వద్దా? ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు మతం లేదు భయ్యా, ఏదైనా సరే ఉందే, అవునా కదా? సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్ట్లు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలు, అవతార్ ఇటువంటి సినిమాలో చూశాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నమ్మ పంచిక్ రేంజ్ లో సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వదు భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్ గా ఒక ఉపేంద్ర గారిని మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇద్దరు ఉపేంద్రలు భయ్యా, ఇద్దరు ఉపేంద్ర ఉన్నారు భయ్యా సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పంచెక్ ఏంటది, అలా కాదు కాలేజ్ భయ్యా, పంచెక్. సో చూడండి చాలా బాగుంది. కొంతమంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మా హైదరాబాద్ ఉపేంద్ర గారికి ఒక కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పిన కదా మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పిన కదా పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఏ సినిమా ముందు పనిచేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి ఒక్క రక్తపాతం భయ్యా, రక్తపాతం. మీరు చెప్పిన కదా ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకని కోస్తారు, కానీ అమ్మాయిని ఈ సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోట. అన్ని పంచికలు కాదురా, అదే చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కల్పించుకున్నారు భయ్య సినిమా వాళ్ళు. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్తానండి, రావంత్ రెడ్డి గారు, అలానే నరేంద్ర మోడీ గారు, అలానే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్పాను కదా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్పే ఉపేంద్ర గారికి 10,000 వచ్చిన ఖచ్చితంగా సినిమా చూడండి, 10,000 వచ్చిన ఖచ్చితంగా సినిమా చూడాలి. అక్క చూస్తారంటారా? సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, పంచిక్లు ఉంటాయి భయ్యా. వీటిది చిన్నది అవ్వచ్చు, వీటిది పెద్దది అవ్వచ్చు, కానీ ఉండాల్సిందే కామెడీ. సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి పంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటా పోతాడు భయ్యా సినిమా. మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్పాను కదా, అలాంటి సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా ఇటువంటి సినిమా. చెప్పాను కదా ఉపేంద్ర గారు, మీరు మగ జాతి ఆణిముత్యం. సూపర్ సార్, థ్యాంక్ యూ.